హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బావున్నారని, ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకపోతే ఈ వ్లాగొచ్చేసి మొన్న నేను చెల్లెల వాళ్ళ ఊరు వెళ్ళక ముందు రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ముందు 2 డేస్ వ్లాగ్ అనమాట. ఇంకా అలాగే కొంచెం ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్‌కెళ్ళేదుంది. సెప్టెంబర్‌లో బర్త్‌డేస్ వస్తున్నాయి పిల్లలవి. అందుకని చెప్పేసి కొంచెం ఇంకొక అకేషన్ ఉంది. అవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని జెప్పేసి ఈరోజు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని చెప్పి అందరం కూడా బయటకు వెళ్ళాలి. ఇంకా ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. అంటే లంచ్ ఆఫ్టర్. ఇక్కడ గోంగూర బాగా పెరిగిపోయింది. ఇంకా ముదిరిపోతే టేస్ట్ అంత బావుండదు కదా! అందుకని చెప్పేసి ఇదంతా గూడా కోసేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఒక 2 ఆర్ 3 టైమ్స్ అయితే మళ్ళీ హార్వెస్ట్ వస్తుందనమాట. అంటే మళ్ళీ ఫ్రెష్ లీవ్స్ అవి వస్తుంటాయి. మ మనం వాడుకోవచ్చు. గింజలేసాననమాట. ఇవి మొక్కలైతే కాదు. గింజలు వేస్తే వచ్చిందండి. ఇంత గోంగూరొచ్చింది. చాలా ఫ్రెష్‌గా ఉంది కదా! ఇంకా ఈరోజైతే వండాను. కానీ రేపైతే వండేస్తాను. ఏదైనా ఒకదానికి. అయితే మొత్తం ఏం కోయలేదు. కొంచెం వదిలేసానమాట అలాగా. ఇదిగో బయటకి వెళ్దామంటే ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే లాస్ట్ వీక్ బాగా వర్షాలొచ్చాయి కదా! అప్పుడుదనమాట. ఉన్న పళంగా వచ్చేస్తుందనమాట. కొంచెం వేడి వేడిగా టీయో, కాఫీయో తాగితే ఎంత బావుంటుందో గదా! ఇలాంటి వెదర్‌లో అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకైతే మా ఇంట్లో ఉన్న వాతావరణం ఇంకా బాగా అనిపిస్తుందనమాట. అంటే పైన మాకు రూఫ్ టాప్ ఉండదు కదా! స్టెప్స్ పైన. ఆ వర్షం చినుకులనేవి ఆల్మోస్ట్ ముందల వరకు వస్తుందనమాట. అయితే గార్డెనింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మటుకు మనము అంటే మామూలుగా ఒక 2, 3 మొక్కలు పెట్టుకున్నా గూడా వర్షం వచ్చి వెలిసిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఏంటంటే మనకి పాట్ కింద ప్లేట్ పెట్టుకుంటుంటాం గదా! దాని నిండా వాటర్ హెవీ అవుతుంటాయన్నమాట. ఆ వాటర్ అనేవి ఎప్పటివప్పుడు తీసేయాలి. లేకపోతే మనకి మొక్కకి అందాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ అంది కూడా మొక్క అనేది మురిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తొందరగా అది బలహీనమైపోతుందనమాట. అవొకటి చూసుకోవాలి. నేను అందుకోసం అయితే పైకి వెళ్తూ ఉంటాను. కొంచెం తగ్గింది గదా అని వెళ్తే, అవి వెళ్ళి చూసుకొని వచ్చేలోగా మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇదిగో ఎంత అందంగా అనిపిస్తుందో గదా! ఆ గేట్ దగ్గరున్న ప్లాంట్స్ గూడా తెచ్చి కొన్ని ఇక్కడ హ్యాంగ్ జేశాను. మనం ఎంత ఎరువులు, కోకోపీట్, వర్మి కంపోస్ట్‌లు ఎన్నేసినా మనం ఇచ్చే వాటర్ కంటే గూడా ఇలా నేచర్ పరంగా వచ్చేవి అంటే ఇలా వర్షపు చినుకులు మొక్కలకి చాలా బలాన్నిస్తాయి. ఆ బ్యూటీ అనేది అసలు చెప్పలేనిది. ఆ వర్షం వచ్చినప్పుడు మొక్కలన్నీ వాటి పైనున్న దుమ్ము అంతా కొట్టుకుపోయి చాలా రిఫ్రెష్ అవుతాయన్నమాట. మేమైతే ఇక్కడ గ్రీన్ టీ తాగేసి అది కూడా పైకే వచ్చి మేడ పైన అక్కడే తాగేసి ఇంకా ఫ్యామిలీతో షాపింగ్‌కైతే వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడు పిల్లలకి, హస్బెండ్‌కి వీలైతే నాకు నచ్చితే నాకు తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము. ఇప్పుడు శ్రావణ మాసం కదా! ఇదిగోండి అమ్మవారి సెటప్ చాలా బాగా పెట్టారన్నమాట. ఇది పనామా దగ్గరున్న ఆర్ఎస్ బ్రదర్స్ అండి. ఏమో ఈసారి అంటే దగ్గరగా ఉంటుంది కదా! అని చెప్పి చాలా వరకు ఇక్కడికే వస్తున్నాము. ఈ శారీస్ చాలా బావున్నాయి. కానీ నాకు ప్రైస్ చాలా హెవీగా అనిపించింది. అంటే చిన్నపాటి ఫంక్షన్స్‌కి అలా మంచిగా బ్లౌజ్‌ని డిజైన్ చేయించుకొని ప్యాటర్న్స్ అవి పెట్టి కుట్టిస్తే బానే ఉంటుందనిపించింది. కానీ రీసెంట్ డేస్‌లో తీసుకున్నవి ఇంకా కట్టలేదు గదా! అకేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే చూద్దాంలే అనిపించింది. ఏదో జస్ట్ డైలీ పర్పస్‌కి కొంచెం మెత్తగా ఉండే శారీస్ అలాంటివి లైట్ వెయిట్‌గా ఉండేవి ఎక్కువగా చూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అలా కొంచెం అంటే మా వారు పార్కింగ్ చేసి వచ్చే వరకు టైం పడుతుంది గదా! ఎందుకలా టైం వేస్ట్ చేయడం అని జెప్పేసి ఇక్కడ నేను చూస్తున్నానన్నమాట. మా పిల్లలు మాత్రం పద వెళ్దాం పైకి అని చెప్పి, అమ్మ నీ షాపింగ్ ఏదైనా ఉంటే నువ్వు తర్వాత జూసుకో మేమొచ్చినప్పుడు మాదే చూడాలి అని అంటుంటారు. అంటే ఎక్కువ సమయం ఉండొద్దంట. జస్ట్ మనం వచ్చామా, షాపింగ్ చేసుకొని ఎళ్ళిపోయామా అన్నట్లుగా ఉండాలంట. మరి వీళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు రాం గదా! నాకేమో ఇంకా ఏమైనా వీళ్ళకి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చూస్తుండగానే హైట్ పెరిగిపోతున్నారు కాబట్టి,
బట్టలు గూడా కొంచెం మంచివే తీసుకుంటూ ఉంటాము. లాస్ట్ టైమ్ నేనొకసారి ఎప్పుడో షాపింగ్ వీడియో చూయించినప్పుడు అవి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగారు. అంటే మనం బ్రాండ్ పర్పస్ ఎళ్తే చాలా హెవీ కాస్ట్ ఉంటుందండి. కొన్నేంటంటే నేను అలా చూస్తాను. కొన్నేమంటే నార్మల్‌గా ఆఫర్స్‌లో వస్తుంటాయి గదా! జీన్స్‌లు అవి. వీళ్ళు ఊరికూరికే పెరిగిపోతుంటారు కాబట్టి అలా నేను సెలెక్ట్ జేసుకుంటూ ఉంటా అనమాట. ఇంకా కొన్నాళ్ళు వేసుకోకుండా ఉంటే ఊరికేనే అదైపోతుంటాయి గదా! అలాగా. ఇంక పోతే ఇదిగో ఇంటికి రాగానే ఆల్రెడీ నేను చపాతీ పిండి కలిపి పెట్టున్నాననమాట. ఇంకా చపాతీ చేసేసి శనగలు నానబెట్టాను. ఆ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మాకేంటంటే ఎక్కువగా బయట ఫుడ్ అంత ఇష్టం ఉండదు. అందుకని ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తుంటాము. ఇంక అందరికీ చపాతీసే కదా! ఇంకా శనగల కర్రీ చాలా ఇష్టపడతారనమాట మా పిల్లలు. అంటే రాజ్మా ఒకటి, శనగలు ఒకటి వీక్లీ వన్స్ కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాం. అది రైస్‌లో గానీ, లేదా చపాతీ, పూరి ఏదైనా ఒక బ్రేక్‌ఫాస్ట్‌లో అలా చేస్తూ ఉంటా అనమాట. ఇక్కడ ఫ్లోర్ అంతా మంచిగా క్లీన్ చేసేసి, ఇక్కడ చపాతీలైతే చేస్తూ ఉన్నా. డే టైమ్‌లో చేసే చపాతీలకేంటంటే, కొంచెం ఫోల్డ్ చేసి, ఆయిల్ రాసి, లేయర్ చపాతీ చేస్తూ ఉంటా. ఇలా నైట్ టైమ్ కాబట్టి మళ్ళీ ఆయిల్ హెవీ అయిపోతుందని జెప్పి ఓన్లీ ప్లెయిన్‌గానే ఇలా చేస్తూ ఉంటా అనమాట. ఇంక ఇంటికొచ్చి రాగానే ఫస్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి, దీపారాధన అది చేసేసుకొని, అప్పుడు నేనిక్కడ వంటైతే స్టార్ట్ చేశాను. ఏది ఏమైనా నైట్ టైమ్స్ కొంచెం రైస్ అది పెద్దగా తినరు గాబట్టి, ఇలాంటివి చేస్తే వీళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. ఇంకా రీసెంట్ డేస్‌లో నేను పోస్ట్ చేసిన వీడియో వచ్చేసి చెల్లెల వాళ్ళ హోమ్ టూర్, ఇంకా అక్కడ చేసుకున్న వరలక్ష్మి వ్రతం వీడియో. అందరూ గూడా ఊరెక్కడ వాళ్ళది అని అడుగుతున్నారండి. సో, నేను డిస్ట్రిక్ట్ అయితే చెప్పగలను గానీ, ఊరి పేరైతే చెప్పలేనండి. ఎందుకంటే వాళ్ళకి గూడా ఎక్కువగా ఇబ్బంది అది ఉండకూడదు కదా! అని చెప్పేసి, ఇది నేను ఇంతకు ముందు గూడా ఒకసారి వ్లాగ్స్‌లో షేర్ చేశాననుకుంటాను. ఇంకపోతే ఇదిగో ఇక్కడైతే చపాతీలు అది చేసేస్తున్నాను. ఒక పక్కన అవి కాల్చుకుంటూనే, ఇంకే కర్రీ రెసిపీ అయితే నేనేం షేర్ చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సార్లు మీరు చూసిందే మన ఛానల్‌లో. లేదు ఎవరికైనా రెసిపీ కావాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెకౌట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అంటే నేను దోసకి గూడా ఒక్కోసారి ఇలా చేస్తుంటాననమాట. చాలా బావుంటుంది. ఇంకా జస్ట్ మనం అవి కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది. అది ముందు రోజు నైట్ అంతవరకే షూట్ చేశానండి. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఇదిగో క్లీనింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే కరెంట్ పోయిందండి. మామూలుగా మాకు ఇన్వర్టర్ అది ఉంది కాబట్టి హాల్‌లో వేసుకున్న లైట్ ఇక్కడికి సరిపోతుంది. ఇదిగో ఇక్కడ నేను క్లీన్ చేస్తుండగానే పవర్ గూడా వచ్చేసిందనమాట మధ్యలోనే. ఇంకా వెంటనే లైట్స్ అవి ఆన్ అయిపోయాయి. తెలుసు గదా! నేను మార్నింగ్ రొటీన్స్ అనేవి తొందరగానే స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఇవాళైతే 4:45కి అలా నిద్ర లేచాననమాట. అంటే కింద నాకు పైన అంతా ఒక 30 మినిట్స్ అలా పడుతుంది క్లీనింగ్స్. ఇక్కడ మాప్ పెట్టే కంటే ముందే ఫస్ట్ మొక్కలకంతా నీళ్లు తడిపేసి, ఇక్కడంతా వాటర్ చల్లేసి, ఇంట్లో అంతా మాప్ పెట్టేసుకొని, అప్పుడు నేను మళ్ళీ వచ్చి బయట క్లీన్ చేసుకుంటా అనమాట. ఆలోగా మొక్కల పైనున్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి కదా! అప్పుడు ఈజీగా క్లీన్ అవుతుంది. మార్నింగ్స్ చాలా ప్లెజెంట్‌గా ఉంటాయి. చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో అసలు మేడ పైకెళ్తే అసలు కిందికి రావాలి అని అస్సలు అనిపించదు. కానీ మనకిలా కుదరదు గదా! ఇంట్లో బోలెడన్ని పనులుంటాయి. అందుకని చెప్పేసి ఇదిగో ముందు ఇక్కడైతే చూసుకుంటా అనమాట. పోనీ అన్ని పనులయిన తర్వాత పైకైనా వెళ్దామా అంటే ఎండ చంపేస్తుంటుంది. అందుకని ఎక్కువ సేపు ఉండలేము. కానీ ఈవినింగ్స్ చాలా బావుంటుంది. ఇక్కడ ముగ్గు చూసారు గదా! 6 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేంత వరకు ముగ్గయితే వేసుకున్నాను. ఇంకా అలాగే చిన్నగా సైడ్ బోర్డర్స్ అంతా గూడా అలా రంగుతో నింపేసాననమాట. చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది.
అంటే మనం ఏవైనా ప్రత్యేక పండుగలు, పూజలు ఉన్న రోజులు ఇలాగ ముగ్గు వేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఒకప్పుడు సంక్రాంతి వస్తేనే రంగులు వేసుకునేవాళ్ళం. న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి. ఇప్పుడు అన్ని చోట్ల ఈజీగా దొరికేస్తున్నాయి కాబట్టి, ఇంక నేనైతే సంక్రాంతి టైంలో కొనుక్కున్నవి ఏడాది పొడవునా వాడుతూ ఉంటా అనమాట. ఇంకా బయటంతా క్లీనింగ్స్ అంతా అయిన తర్వాత తులసమ్మ దగ్గర, అలాగే మందిరంలో కూడా దీపారాధన అయితే పూర్తి చేసుకొని, అప్పుడు నేను కిచెన్‌లోకొస్తా అనమాట. కిచెన్‌లోకి రావడమే ఇక్కడ నేను 'అరుణాచల శివ' సాంగ్ అయితే ప్లే చేసుకొని, పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటా. టీవీలో ఒక్కోసారి పెట్టను. ఎందుకంటే పిల్లలు చదువుకుంటూ ఉంటారు గదా! అందుకని ఎప్పుడైనా వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకుంటాను. లేదంటే ఆల్మోస్ట్ కిచెన్‌లోనే చిన్న సౌండ్ పెట్టుకొని నేను వినుకుంటూ పనులనేవి స్టార్ట్ చేస్తూ ఉంటా. మన డే అనేది ఒక మంచి మాటతో లేదంటే ఒక మంచి భక్తి పాటతో మొదలుపెట్టామంటే ఆ డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎవ్రీ డే మనకు గూడా చాలా మోటివేషన్‌గా అనిపిస్తూ ఉంటుంది. పనులనేవి చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ నిద్రలేచేసరికి ఇంట్లో పనులు ఆల్మోస్ట్ అయిపోతాయి. జస్ట్ వీళ్ళకి ఇంక ఇక్కడ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడమే. చెప్పాను గదా! మా ఇంట్లో ఎక్కువగా రాజ్మా, శనగలు ఇలాంటివి గింజలు వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాను. చాలా ఇష్టమనమాట అందరికీ కూడా. ఒక్కోసారి వెజిటబుల్స్ అవి లేనప్పుడు ఇవి ఈజీ ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి, ఆ తర్వాత రాజ్మాలయితే కుక్కర్‌లో పెట్టేసి విజిల్ ఇప్పిస్తాను. ఒక 4 విజిల్స్ సాల్ట్ వేసేసి. అది నేను నైటే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే టీ పెడుతున్నాను. బెల్లం టీ అనమాట. కొంచెం డికాషన్ కోసం వాటరేసేసి, అందులో టీ పౌడరు, అలాగే బెల్లం గూడా వేసేసుకుంటున్నా. ఇదంతా మరిగి దగ్గరికయిన తర్వాత అదే డికాషన్ ప్రిపేర్ అయిన తర్వాత, అందులో నేనింకా పాలనేవి కలుపుకుంటూ ఉంటాననమాట. కొంతమందికి పాలు విరిగిపోతాయేమో బెల్లం వేస్తే అనే డౌటొస్తూ ఉంటుంది. ఒకటేంటంటే ఇక్కడ మనకు టీ రెడీ అయిన తర్వాత వెంటనే సర్వ్ జేసుకోవాలి. లేదు చల్లారిపోయింది కదా అని చెప్పి మళ్ళొక్కసారి స్టవ్ ఆన్ చేస్తే మటుకు విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకొకటి అవి ఫ్రెష్ పాలయ్యుంటే గూడా విరిగిపోవు. లేదు అసలింక ఇలా విరిగిపోతాయి అనే టెన్షన్ గనక ఉంటే ఓన్లీ టీ పౌడర్‌తో డికాషన్ పెట్టేసుకొని అంటే టీ అది మొత్తం రెడీ అయిన తర్వాత మనం ఇలా కప్‌లో వేసుకున్నప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకొని గూడా తాగొచ్చు. అది హెల్తీయే కదా! మనం కొంచెం షుగర్ అనేది ప్రతిసారి అవాయిడ్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలా బెల్లం టీ పెట్టుకుంటే బావుంటుంది. ఇంకపోతే రాజ్మా గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను శనగల కర్రీ ఎలా జేస్తానో, అలాగే జేస్తూ ఉంటాను. కొంచెం టమాటాలు ఎక్కువ వాడుతూ ఉంటాననమాట. ఇంకిక్కడ లంచ్ బాక్స్‌కైతే పిల్లలకి ఇదే పెట్టేస్తున్నాను. వాళ్ళు ఇలా ఇష్టపడుతుంటారనమాట. అయితే మా ఇంట్లో లంచ్ బాక్సెస్ ఎలాగంటే, ఒక ఇద్దరేమో అంటే వాళ్ళ నాన్న, మా పెద్దోడేమో కలిపేసుకొని తీసుకెళ్తారు బాక్స్‌లు. చిన్నోడు మాత్రం సెపరేట్‌గా పెట్టమంటాడు. అసలు నచ్చదు వాడికసలు. ఎందుకో ఏమో అంటే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటుంటారు వీళ్ళు బాగా లంచ్ బాక్సెస్ అయితే. ఇంకా పెద్దోడు ఒకవేళ కలుపుకొని తీసుకెళ్ళిన ఒక బాక్స్ వాళ్ళకిచ్చేస్తాడంట. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నవి వీళ్ళు అలా షేర్ చేసుకొని తింటూ ఉంటారు. ఇవైతే లంచ్ బాక్సెస్ చాలా బావుంటాయి. మంచిగా ఫ్లిప్ అయి ఉంటాయన్నమాట. లీక్ ప్రూఫ్‌వి. ఇంకా వాళ్ళని పంపించేసి అప్పుడు నేను ఇక్కడ గోంగూర పచ్చడైతే చేస్తున్నాను. ఇంకా వాళ్ళు బాక్స్‌కేం తీసుకెళ్లరంట ఇది. అందుకని కొంచెం మెల్లిగా చేసుకుంటున్నా. అలా అన్నము, కర్రీ అయింది గదా! వాళ్ళనైతే పంపించేశాను. నైట్ చేసిన చపాతీలుంటే రాజ్మా కర్రీతో తిని వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ కోసం, నా కోసం ఇంకా ఉప్మా చేసేసి, ఇక్కడ గోంగూర పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ కర్రీ అంటే కొంచెం రైస్‌కి అంత నచ్చదు కదా అని చెప్పేసి, ఇది నిన్న నేను మేడ పైన కోసుకొచ్చిన గోంగూర అనమాట. కాడలతో సహా పెట్టేశాను. ఎర్ర గోంగూర కదా! చాలా బావుంటుంది. ఇటు పుల్లగా నేను వాడిన పచ్చిమిర్చి మంచి క్వాంటిటీలోనే వేశాను. కొంచెం స్పైసీగా బావుంటుంది. ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటానంతే. ఇంకా గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవడమే. ఇంక ఇంతే చాలా సింపుల్ కదా! చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఇంట్లో పండిన గోంగూర అంటే ఇలాంటి కెమికల్స్ అవి లేకుండా చాలా బావుంటుంది గదా! పిల్లలు ఉప్మాలంటే ఎందుకో అస్సలు ఇష్టపడరు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేస్తాననుకోండి, నేను తినిపిస్తే ఇంకా ఇష్టంగా తింటారు. కానీ వాళ్ళు ఆ చేతులతో అస్సలు ఉప్మానా అస్సలు వద్దు అంటారనమాట. అందుకని ఇంకా వాళ్ళకి చపాతీలు పెట్టేసి మా ఇద్దరి వరకు ఒక మీడియం గ్లాస్ రవ్వతో ఇక్కడ గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేస్తూ ఉన్నా. ఈలోగా కిచెన్ కౌంటర్ టాప్ మీద నాకేవైతే యూజ్ లేవో వాటన్నింటిని ఎక్కడివక్కడ సర్దేసుకుంటూనే ఒక పక్కన వర్క్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. ఇక్కడ గోంగూర ఇది అంతా గూడా చల్లారిపోయింది గదా! దాన్నింక నేను మిక్సీ జార్‌లోకి తీసుకొని చట్నీ గ్రైండ్ చేసుకుంటాను. ఈ చిన్న మిక్సీ జార్ నాకు చాలా ఫేవరెట్. ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను. దీంతో పాటు వచ్చిన మీడియం సైజ్‌ది పోయిందనమాట. అది పాడైపోయింది. అంటే చాలా ఇయర్స్ అయింది గదా! మిక్సీ తీసుకొని.
ఇంక దాన్నలా పక్కన పెట్టేశాను. ప్రెజెంట్ అయితే 2 జార్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. అండ్ ఇంకా ఈ పచ్చడి అది చేసేసి బాక్స్ పెట్టేస్తే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తిని మా హస్బెండ్ గూడా వెళ్ళిపోతారనమాట. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఉంటుందింకా. ఇంకా ఇదిగో అన్ని పనులయిన తర్వాత ఒకసారి గిన్నెలు అవన్నీ వాష్ చేసేసుకొని కౌంటర్ టాప్, స్టవ్ అంతా గూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్స్ అయితే ఇలాగే ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ గనక మనం తొందరగా నిద్రలేస్తే పనులన్నీ ఫాస్ట్‌గా అయిపోతాయి. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.